సార్ చెప్పినట్లుగా సిపిఆర్ అనే పదం మనం ఈ 2-3 సంవత్సరాల్లో బాగా వింటున్నామండి. అది ఎలా వింటున్నాము అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అన్నప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా మందికి మనకు ఈ మధ్య కాలంలోనే చూసాం. మల్కాజిగిరిలో ఒక పోలీస్ సిపిఆర్ చేశాడు, ప్రాణాన్ని కాపాడాడు. అలాగే విజయవాడలో ఒక డాక్టర్ గారు సిపిఆర్ చేశారు, ప్రాణాన్ని కాపాడారు. నిజంగా వీళ్ళు డాక్టర్ గారైనా, పోలీస్ అయినా, లేదంటే పౌరుడైనా కూడా ఒక 2 చేతులతో అంటే మనకి ఎటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ లేకుండా మెడికల్ ఎమర్జెన్సీలో మనం ఎలా చేయొచ్చు అనే దానిపైన మనం చిన్న మాట మాట్లాడుకుందామండి. ఎస్, సిపిఆర్ గురించి ఇందాక చెప్పినట్లు ఎంతమందికి దీనిపైన అవగాహన ఉంది, ఎంతమందికి తెలుసండి? ఎస్, సూపర్. అంటే ఎందుకంటే ఇక్కడ 1000 మంది పైన ఉన్నారు, కేవలం 10 మంది కూడా చెయ్యెత్తలేదు. థ్యాంక్ యూ అండి. అంటే ఎందుకంటే ఇక్కడ 95% పైన దీనిపైన అవగాహన లేకపోవడం జరిగింది. కాబట్టి ఇంపాక్ట్ ఫౌండేషన్ అలాగే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన ముందుకు రావటం జరిగిందండి. అలాగే ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు? ఇంతకుముందు ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2లో ఒకటి కార్డియో, రెండవది పల్మనరీ అని అనుకున్నప్పుడు మనందరికీ తెలుసు ఏ ఫార్ బి ఫార్ సి ఫార్ డి ఫార్. చిన్నప్పటి నుంచి ఇవి తీసుకున్నాం. సిపిఆర్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఇవే అక్షరాలతో మనం ఇంకొన్ని మాటలు మాట్లాడుకోవచ్చండి. ఎస్, డేంజర్ అంటే ఎటువంటి డేంజర్ అయినా కావచ్చు. అది ఎలక్ట్రికల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే వాటర్ ప్రాబ్లం కావచ్చు. అంటే మనకి ఏదైతే డేంజర్ ఉందో ముందు దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మనము ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వెళ్ళి మనము ప్రమాదంలోకి వెళ్తాం. కాబట్టి ముందు డేంజర్ను మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి రెస్పాన్స్ ఎలా చెక్ చేయాలి? రెస్పాన్స్ చెక్ చేయాలి కదా. ఒక వ్యక్తి పడిపోయి ఉన్నారు, ఆయన ఎమర్జెన్సీలో ఎలా రెస్పాన్స్ చెక్ చేయాలంటే టాక్, టచ్, పించ్. అరవటం, తట్టటం, గిల్లటం. ఎలా అరవాలి? లౌడ్లీ. ఇక్కడ ఇంతమంది హైదరాబాద్లో చూస్తున్నారు, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. కాబట్టి యూనివర్సల్ లాంగ్వేజ్ ఇస్ సేఫ్ ఫర్ హలో. అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా మనం హలో అనే పదంతో మనం సౌండ్ చేయొచ్చు కదా. అంటే టాక్, టచ్. ఎక్కడ టచ్ చేయాలి అంటే చాలామంది టచ్ చేసే ప్లేసెస్, కానీ మనం ఈ స్కాపులా బోన్ పైన టచ్ చేయాలండి. మన భుజాన్ పైన మనం శబాష్ అని తట్టుకుంటాం కదా, ఇక్కడ టచ్ చేయాలి. అలాగే పించ్. ఒక్కసారి మీ అందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, లేదు యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, ఒక్కసారి మీ చెవి తిమ్మర్లే ఒక్కసారి గిల్లుకోండి. బాగా ఏనా నొప్పి వచ్చిందా? ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే ఆపోజిట్ జెండర్కి ఒకసారి టచ్ చేసి చూడండి. రెస్పాన్స్ ఏమొస్తుందో రేపు చెప్పకండి. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ఎటువంటి వ్యక్తి అయినా కూడా రెస్పాండ్ అవుతాడు. టాక్, టచ్, పించ్. నెక్స్ట్, రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేయాలి? హెల్ప్. ఎవరెవరిని హెల్ప్ తీసుకుంటున్నాం? మన సంబడి. ఇక్కడ ఎవరైనా హరిహర కళాభవన్ బయట ఎవరైనా పడిపోయారు అనుకోండి, ఎవరుంటారో అక్కడ చుట్టూ ఉన్న టీం ఎవరైతే ఉన్నారో ఆ టీంను కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత దగ్గరలో ఎవరైతే మెడికల్ ప్రొవైడర్ ఉన్నారో అతన్ని మనం తీసుకున్నాం. మూడవది ఎవరిని తీసుకున్నాం? 108ను మనం తీసుకున్నాం. అంటే ఈ ముగ్గురులో కూడా మనకు వచ్చేలోపు తిరుపతిలో అయితే 10 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుందండి. హైదరాబాద్లో ఎంతసేపు వస్తుంది సార్? 10 నిమిషాలా, 15 నిమిషాలా, 20 నిమిషాలా? సరే, 10, 15, 5 నిమిషాలు యావరేజ్గా తీసుకుంటే 10 నిమిషాలు తీసుకుందాం సార్. కానీ ఈ 10 నిమిషాల్లో ఇంతకుముందు మనం ఏవైతే 2 ఆర్గాన్స్ చూపించామో అవి 2 కూడా, అంటే మొదటిది కార్డియో అంటే గుండె పని చేయకపోతే, రెండవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరతను లంగ్స్, అతను కూడా నేను పని చెయ్యను అని చెప్తాడు. కాబట్టి 10 నిమిషాల లోపే మనం టచ్ చేయాల్సి ఉంటుంది. అలా ఎలా చేయాలి? ఫస్ట్ ఇస్ ఎయిర్వే. ఇంతకుముందు ఏమనుకున్నాం? ఏ ఫార్ యాపిల్ అనుకున్నాం. ఎయిర్వే అంటే ఎయిర్వే చేసేటప్పుడు మనకు హెడ్ టిల్, చిన్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హెడ్ టిల్, చిన్ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, మీరు కాయిన్ పౌండ్ చూసారంటే మీరు హెడ్ టిల్, చిన్ లిఫ్ట్ చేశారు. అలాగే
ఎయిర్వే చెక్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా అన్య పదార్థం ఉంటే, ఎందుకంటే ఫారెన్ బాడీ గుట్కా కావచ్చు, లేదా తన నాలుకే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లోపల ఏదైనా అన్య పదార్థం ఉంటే మనం రిమూవ్ చేసిన తర్వాతనే హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ చేయాలి. ఎస్. నెక్స్ట్ ఏంటి? బ్రీతింగ్. ఎలా చెక్ చేయొచ్చో చూడండి. ఒకేసారి ఏం చేశాడంటే లుక్, లిజన్, ఫీల్, అంటే కంటి ద్వారా పొట్ట భాగాన్ని చూస్తున్నాడు, అలాగే లిజన్ తన చెవి ద్వారా తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు సౌండ్స్ వింటూ ఉన్నాడు, ఫీల్ అంటే వదిలే గాలి వేడిగా వస్తుందా చల్లగా వస్తుందా అండి? వేడిగా వస్తుంది కాబట్టి అతని చర్మము ద్వారా ఫీల్ అవుతున్నాడు. అంటే ఎక్కడ మనకు రెస్పాన్స్ వచ్చినా కూడా రికవరీ పొజిషన్లో తీసుకోవాలండి. సర్క్యులేషన్ అంటే మనకు ఎలా జరుగుతుంది ఈ సర్క్యులేషన్? చాలామంది చెక్ చేసే పల్స్ రేడియల్ పల్స్ చెక్ చేస్తామండి, కానీ రేడియల్ పల్స్ ఎక్కడైతే బాధితుడు ఉన్నాడో అక్కడ దొరకకపోవచ్చు. మీ అందరు కావాలంటే ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్, మీ 2 వేళ్ళు తీసుకోండి. ఒకసారి ఈ కవాటం దగ్గర నుంచి ఇలా ముందుకు తీసుకెళ్ళండి. ఈ 2 వేళ్ళు మీకు వెనక దడుతున్నాయా? ఎస్, వెనక దడుతున్నాయా సార్? చివరి శ్వాస వరకు కూడా అక్కడ ఆ పల్స్ పనిచేస్తుంది. కాబట్టి అతను ఉన్నట్టు. మనం ఇంకొకటి ఏమనుకున్నాం? ఈ 3 లేకపోతే ఫస్ట్ ఏమనుకున్నాం? ఏ ఫర్ ఎయిర్వే, బి ఫర్ బ్రీతింగ్, సి ఫర్ సర్క్యులేషన్. ఎందుకు ఈ 3 చెక్ చేయాలి అంటే, సార్ ఎప్పుడు సిపిఆర్ చేయాలి అంటే, ఈ మధ్యకాలంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. 5 మందిని బయటికి తీస్తూ ఉన్నారు. బయటికి తీస్తున్న సందర్భంలో ఒక అతను అమ్మో అబ్బో అని ఏడుస్తున్నాడు. ఆయన పాపము మల్కాజిగిరి నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? సార్ సిపిఆర్ చేద్దామన్నాడు. సిపిఆర్ చేయొచ్చా అండి? ఇప్పుడు ఎప్పుడు చేయాలి సిపిఆర్? నో పల్స్, నో రెస్పాన్స్, స్టార్ట్ ద సిపిఆర్. అంటే సిపిఆర్ ఎలా చేయాలి అంటే మనకు 30:2 కంప్రెషన్స్ అనే మనం అనుకున్నాం. అంటే 30 కంప్రెషన్స్ చేయాలి, అలాగే 2 బ్రీతింగ్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మనకు రెస్పాన్స్ అయినా మనము రికవరీ పొజిషన్లోకి తీసుకుంటాం. జస్ట్ మీకు ఒక్కసారి నేను ఎక్కడ మీకు కంప్రెషన్స్ ఇవ్వాలో చెప్తాను. ఎస్ సార్, మనందరికీ మన బాడీ కనపడుతుందా? ఎస్ సార్. అంటే ఈ 2 మనకు పక్కటెముకలు అంటారు, బర్రి వెముకలు అంటారు, లేదంటే డిఫరెంట్ రొమ్ము భాగము అంటారు కదా. అంటే దీన్ని థొరాసిక్ క్యావిటీ అంటారు. ఈ థొరాసిక్ క్యావిటీ మధ్యలో మీరు ఒక్కసారి చెక్ చూసుకుంటే మధ్యలో ఒక చిన్న హోల్ కనపడుతుందా? ఎస్ సార్, హోల్ కనపడుతుందా? ఎస్ క్లియర్ సార్. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకొని చూడండి. ఈ హోల్ ఏదైతే ఉందో దీనిపైన 2 వేళ్ళ పైన స్టెర్నమ్ బోన్ ఉంటుంది. అంటే దానిపైన మాత్రమే కంప్రెషన్ చేయాలి. ఎస్, ఒక్కసారి చూడండి. ఈ 2 ఫింగర్స్ పైన మనం కంప్రెషన్ చేయాలి. ఇది ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి అని అనుకున్నప్పుడు ఎస్, మనం ఒక చిన్న భాగం కుడి చేతి వాటం వారైతే కుడి చేతితో, ఎడమ చేతి వాటం వారైతే ఎడమ చేతితో 2వ చేతిని బాగా జతపరచాలి. జతపరిచిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎక్కడ ఇంతకుముందే మనం అనుకున్నాం ఈ స్టెర్నమ్ బోన్ ఏదైతే ఉందో దానిపైన ప్రెస్ చేయాలి అనేసి. మరి చాలామంది సార్ గుండె ఎడమ వైపు ఉంటుంది కదా, మరి ఎడమ వైపు చేయాలా కుడివైపు చేయాలా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఎడమ వైపు కుడివైపు కాదు, మధ్య భాగంలో. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఎస్, లాగ్దాం పక్కకి అంటే మనకి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు పైనుంచి నా పొజిషన్ సేమ్ అలాగైంది. చాలామంది మనవాడు అనుకోండి ఇలా చేస్తారు, అదే వేరే పగవాడు అనుకోండి ఇలా చేస్తారు. ఎవరైనా కూడా 5 to 6 సెంటీమీటర్స్ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మనవాడైనా పగవాడైనా 5 to 6 సెంటీమీటర్స్ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. 30 కంప్రెషన్స్, 2 బ్రీతింగ్స్ మనం చెయ్యాలి. ఇది ఎంతసేపు చెయ్యాలి? ఇంతకుముందే మనం 3 అనుకున్నాం. ఒకరెవరు? మెడికల్ ప్రొవైడర్. రెండెవరు? ఒకటి మెడికల్ ప్రొవైడర్, తర్వాత టీమ్,
తర్వాత అంబులెన్స్. అంటే వీళ్ళు వచ్చే లోపు కానీ లేదా ఈ వ్యక్తి రెస్పాండ్ అయ్యే వరకు మనం కంప్రెషన్స్ కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎంతసేపు చేయాలి అని అనుకున్నప్పుడు నిమిషానికి ఎన్ని సెకండ్లు అండి? నిమిషానికి 2 నిమిషాలకు ఏ ఊర్లో అయినా ఒకటే కదా. సరే, నిమిషానికి 60 సెకండ్లు, 2 నిమిషాలకు 120 సెకండ్లు. 5 నుంచి 6 సైకిల్స్ చేయాలి. ఎన్ని సైకిల్స్ చేయాలి? 5 నుంచి 6 సైకిల్స్ చేయాలి. అంటే 30 × 5 లేదు 30 × 6 150 నుంచి 180 స్పీడు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డెప్త్ ఎంత? 5 నుంచి 6 సెంటీమీటర్ల డెప్త్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సక్సెస్ఫుల్గా మనం చెయ్యగలిగితే ప్రాణాన్ని 2 చేతులతో కాపాడిన వాడిమి అవుతాము. ఇది చెయ్యొచ్చా అండి, చేయకూడదా అండి? చెయ్యొచ్చా? సార్ నాకు చాలామంది చెయ్యొచ్చా చేయలేమా? మరి మనం చెయ్యాలి అంటే ఇలాంటి వాటిపైన ఇంతకుముందు ఎవరో చెప్పారు నాకు, బిఎన్ఎస్ ప్రకాష్ గారు ఎవరో చెప్పారు. అంటే మనకు చేసే సందర్భంలో చిన్న చిన్న విషయాలు మనం యూట్యూబ్లో ప్రాపర్ వీడియోస్ మనం చూసుకోగలిగితే అంటే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సెమినార్స్లో కానీ ట్రైనింగ్స్లో కానీ పాల్గొంటే మనము నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. మేము ఈ ఇయర్ అంటే 2024వ సంవత్సరం ప్రతి ఇంపాక్టియన్కు సిపిఆర్ నేర్పించాలని మేము ఒక ఆశయం తీసుకున్నాం. మేము ఒక కంకణబద్ధం తీసుకున్నాం. ఎవరైతే ఇంపాక్టియన్గా ఉన్నారో అతనికి ప్రతి ఒక్కడికి సిపిఆర్ నేర్పించాలనేసి మా సర్వీసెస్ టీం నుంచి తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇన్ ద ఆపర్చునిటీ. లయన్స్ క్లబ్ వారికి అలాగే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి.